వస్తాను. మస్తాన్ గారు పలానా దిక్కు మాట్లాడతారు. నీ పరిస్థితులు ఉన్నాయి, పలానా దిక్కు ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టమనండి. అంతేగాని ఇటువంటి రైట్. చెత్త విషయాలను ప్రచారం చేయడానికి సత్యనారాయణ గారు వైసీపీ ముందుకు రావద్దని చెప్పండి సార్. మళ్ళీ ఖచ్చితంగా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు మస్తాన్ గారు జాయిన్ అయ్యారు. అలాగే తిరుమలరావు గారు కూడా పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ వారు జాయిన్ అయ్యారు. ముందర మస్తాన్ గారు ఈ మొత్తం ఇన్సిడెంట్స్ చూశారు. గుడివాడలో పేర్ని కారు మీద దాడి, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, నాని గారు కొంచెం ఆయన ఎందుకన్నా ఈజ్ లూజింగ్ కంట్రోల్ అని ఏమైనా అనిపిస్తోంది. ఇప్పుడు ఈరోజు ఆయన పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, ఈ ఒక్కరోజైనా కామ్గా ఉంటే బాగుండేది కదా వైసీపీ వాళ్ళు. అలాగే ఈ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్, ఈ రెండిట్లో ఏంటంటే నిజానిజాలు మీరు ఐ థింక్ గుంటూరు ప్రాంతానికి చెందినవారు కాబట్టి నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి కేసు కూడా తెలుసు. ఇంతవరకు అది అన్అడ్రస్డ్గానే ఉంది ఈ అంశాల మీద. మస్తాన్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. 99 టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా తోటి ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇందాక మీరు చెప్పారు, మినిస్టర్ లోకేష్ స్టేట్మెంట్ చూసాం మనం. అదేవిధంగా దీని మీద నిజానికి ఇందాక ప్యానలిస్టులు ఎవరు మాట్లాడలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా సీరియస్గా రియాక్ట్ అయ్యారు దీని మీద. నా ఉద్దేశంలో ఇక్కడ ఏంటంటే, లోకేష్ గారు అక్కడ గుడ్లవల్లేరుకి సంబంధించి ఆ విద్యార్థుల భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది కాబట్టి దాన్ని ఒక మెసేజ్ వెళ్ళాలని అక్కడ విద్యార్థులకు సంబంధించి ఒక్క వీడియో కూడా లేదు అని స్పష్టం చేయదలిచారు. అయితే ఆయన చెప్పిన సమయం సరికాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఓ పక్కన ముఖ్యమంత్రి గారు దీని మీద రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు, కంప్యూటర్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలను కూడా ఆయన పిలిపిస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం, అదేవిధంగా వాళ్ళకి మీరు సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అందజేయచ్చని చెప్తా ఉన్నారు. ఆయన సాక్ష్యాలు లేకపోతే ఎక్స్పర్ట్స్ ని పిలిపించే క్రమంలో ఉండగా లోకేష్ గారు వెంటనే ముందుగా ప్రకటించడం అనేది కొంత సమన్వయ లోపం కనిపిస్తా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తా ఉన్నారు ఏంటంటే, ఈ విద్యార్థులకు సంబంధించిన అంశంలో కాబట్టి అందరూ కూడా చాలా సున్నితమైన అంశం కాబట్టి అందరూ కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. గతంలో నేను వివేకానంద రెడ్డి హత్యను కూడా ప్రస్తావించాను. సాక్షి మీడియా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు తనకు సంబంధం లేకపోయినా కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి బాగా హైలైట్ చేసింది. అప్పుడే వాళ్ళని 4 తన్ని తగలేస్తే ఇట్లాంటి జరిగేది కాదు, మేము ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరించాము, ఇప్పుడు అలా వ్యవహరించాం, ఇక నుంచి చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ లో కూడా ఇలాంటిది ఏదో జరుగుతుంది, ఈ విధంగా స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా నేను ఒప్పుకొని ఇక నుంచి అలాంటి ఎవరైనా అవాస్తవాలు, అసత్యాలు, ఆడబిడ్డలకు సంబంధించి ఎవరైనా కనుక ప్రచారం చేసినట్టయితే దాన్ని సీరియస్ గా తీసుకుంటాం అనేది కూడా ఆయన వార్న్ చేశారు. ఇక్కడ ప్రధానంగా లోకేష్ గారు చెప్తుంది ఏంటంటే, అక్కడ ఇద్దరు లవర్స్ మధ్య నడిచిన వాట్సాప్ కు సంబంధించిన ఇద్దరు లవర్స్ కు సంబంధించిన వాట్సాప్ సంబంధించిన అంశం అక్కడ ప్రధానంగా కేసుకి. తిరుమలరావు గారు కైండ్లీ కాసేపు మీరు మ్యూట్ లో ఉండండి. తిరుమలరావు గారు కైండ్లీ మ్యూట్ లో ఉండండి. రైట్, మస్తాన్ రావు గారు మీరు మాట్లాడండి. అంటే అక్కడ ఎవరి మధ్య అయితే వాట్సాప్ నడిచిందో ఆ వాట్సాప్ లో నడిచింది తప్పితే నిజానికి అక్కడ హిడెన్ కెమెరాలు అవన్నీ కూడా లేవని ప్రాథమికంగా పోలీసులు తనకు చెప్పారనేది లోకేష్ గారి వాదన. నిజానికి ఇప్పటికి కూడా ఒక్క వీడియో కానీ ఎక్కడైనా వైరల్ అయిన పరిస్థితి కానీ అక్కడ మనకు కనిపించట్లేదు. అయితే ఎక్స్పర్ట్స్ అందరూ అయిన తర్వాత ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది నా ఒపీనియన్. ఇక మనం చెప్పాలంటే నిన్న పేర్ని నాని గారి ఇష్యూ, అక్కడ ఇంటూరి రవికిరణ్ అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఆయన ఏదో కొన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది ఒక అంశం. అదేవిధంగా గతంలో కూడా ఆయన మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ నేపథ్యంలో అతను అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి ఆయనకి ఏదో అండగా నిలుద్దామని పేర్ని, అదేవిధంగా పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ గారు నిన్న గుడివాడ వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులతో చర్చించిన తర్వాత ఆయనకి బంధువు లేదంటే వైసీపీకి చెందిన తోట శివాజీ అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు తీవ్ర ఆగ్రహ వేశారు. అంటే పేర్ని నానికి సంబంధించి గతంలో ఏంటంటే వైఎస్ఆర్సీపీలో
పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ వచ్చినా కూడా దాన్ని పేరు నాని దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు. ఆ కౌంటర్ ఇచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ మీద చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారనేది జన సైనికుల భావన. వాళ్ళందరూ కూడా ఆ విషయం మీద తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పు చూపిస్తూ మాట్లాడిన పరిస్థితి ఉంది మంగళగిరి జనసేన కార్యాలయం. దానికి కౌంటర్గా పేర్ని నాని గారు 2 చెప్పులు నా దగ్గర అని అంటాం, దానికి మళ్ళీ చెప్పులు ఎత్తుకెళ్ళే వాళ్ళు వచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇవ్వటం. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని చాలా చులకనగా లేదా అనుచితంగా వ్యాఖ్యలు చేశారనేది ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పేర్ని నాని వెంటనే క్షమాపణలు చెప్పాలనే ఒక ఏకైక డిమాండ్ తీసుకొని అక్కడ దాదాపు వందలాది మంది అక్కడికి వెళ్ళారు. ఫస్ట్ కొంతమంది 10ల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా తర్వాత లేడీస్ వచ్చి పేర్ని నానిని ఉద్దేశించి పైనుంచి దిగిరమ్మని చెప్పేసి దమ్ముంటే రావాలని చెప్పులు చూపిస్తూ కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా తీవ్ర ఉద్రిక్తత దారిస్తుంది. ఇక్కడ మనం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మన ఇటీవల ఎలక్షన్స్ తర్వాత ప్రతీకార దాడులు కానీ ప్రతీకారంగా ఏది చేయొద్దు, మనందరం పరిపాలన మీద దృష్టి పెడదామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓ పక్కన వీళ్ళేమో ప్రతీకారంగా ఇట్లాంటి దాడులకి పురిగొల్పుతా ఉన్నారని చెప్పేసి నిన్న అంబటి రాంబాబు గారు బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. సో ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే జన సైనికుల్లో పేర్ని నాని మీద ఆగ్రహం చల్లారలేదనిపిస్తా ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆయనకి క్షమాపణలు చెప్తే గానీ ఇక్కడి నుంచి వదలమని దాదాపు 4-5 గంటల పాటు ఆయన తోట శివాజీ ఇంట్లోనే దాదాపు నిర్బంధించిన పరిస్థితి, పోలీసుల జోక్యంతో చివరికి ఆయన తిరిగి మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇవన్నీ కూడా ప్రతీకార దాడులు కానీ ఇవన్నీ కూడా మంచిది కాదనేది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. అయితే పేర్ని నాని కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు వ్యక్తిగతంగా కాకుండా పరిపాలన దృష్టి ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నట్టు విజయవాడ మొత్తం మునిగిపోయింది. 2,75,000 మంది దాదాపు నిరాశ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి వాటి మీద వాళ్ళందరూ ఫోకస్ చేసి వాళ్ళందరికీ సహాయం అందించే విధంగా మనం అందరూ కూడా వైపు మళ్ళిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తిరుమలరావు గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ తిరుమలరావు.